ఉల్లిపాయలు వేగిన తర్వాత మసాలా వేసుకున్నాను. మసాలా బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి, ఎందుకు వేసుకుంటున్నాను. ఇది బాగా పచ్చివాసనలో ఇందాక పడాలా. ఇప్పుడు మసాలా అయితే వేగిపోయింది. శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకుంటున్నా. చికెన్ మసాలా పట్టేంత వరకు బాగా కలబెట్టుకోవాలి. మసాలా బాగా పట్టాలి చికెన్కి. అంతా ఉప్పు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇలాగే ఉడికించుకోవాలి మసాలా అంతా పట్టిందాక. ఇది ధనియాల పొడి, కారం, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసి కలుపుకుంటున్నా. మసాలాలు వేగినాయి, నీళ్ళు పోసి ఉడకబెట్టుకుంటున్నాను. ఇప్పుడు తగిన నీళ్ళు పోసుకున్నాను, బాగా ఉడకబెట్టుకుంటాను. ఒకవైపు రాగి సంగటికి బియ్యం కడిగి పెట్టాను. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. కొత్తిమీర జల్లి దించుకునేస్తున్నా. రాగి సంగటికి అయితే అన్నం ఇంకా మెత్తగా ఉడకాలి, రెడీ అవుతా ఉంది. అన్నం ఇలా ఉడికేటప్పుడు దీంట్లో రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి వేసుకున్న తర్వాత 5 నిమిషాలు ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి రాగి సంగటి ఇలా కర్ర తీసుకొని ఇలా కలుపుతాము. ఇలా పిండి అన్నము మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అలా చేసి ఇలా మొత్తం కలిపి ప్లేట్లోకి తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకోవాలి. మా స్టైల్లో రాగి సంగటి ఇలా చేసుకుంటాము. మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.